మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామమున ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈస్టర్ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించి తిరిగి లేచినటువంటి దినమును మనం జ్ఞాపకం చేసుకుంటూ జరుపుకునేటటువంటి ఆరాధన ఈస్టర్, పునరుద్ధానపు దినం. ఆయన మరణమును గెలిచి లేచినాడు అనేది సత్యం గనక దానికి సంబంధించినట్లుగా మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం ఆరాధన చేసుకుంటున్నాం. అయితే వాస్తవానికి అసలు ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఏం చేశాడు? ఆయన మరణమును గెలిచి తిరిగి లేచిన వాడిగా మనం ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నాం. అసలు ఈ మరణము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మరణము మొదటిగా మనం ఎక్కడ చూస్తున్నాం? ఎందుకు మనిషి చావవలసి వచ్చింది అనేటటువంటి ఒక 2 విషయాలు మనం చూసి, ఈ యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం ద్వారా, ఆయన తిరిగి లేవటం ద్వారా మనిషికి కలిగినటువంటి లాభాలేంటి అనేటటువంటి విషయాలు మనం కొన్ని నేర్చుకుందాం. మనం గనక ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం గనక మనం చూసినట్లయితే, తండ్రి అయినటువంటి దేవుడు ఎంతో ఆశతో, ఎంతో ప్రేమతో, ఎంతో సంతోషముతో తనతో నిత్యము కలిసి జీవించాలి అనేటటువంటి ఆశతో, ప్రేమతో దేవుడు ఏం చేశాడంటే, తన పోలికలో తన స్వరూపమందు నరుని నిర్మించాలి అనుకున్నాడు. తనతో కలిసి జీవించటం కోసం, తన ప్రేమను పంచటం కోసం, తనతో కలిసి శాశ్వతముగా, అంటే మరణమే లేనటువంటి వాడిగా, నిత్య జీవము కలిగిన వాడిగా, తండ్రి అయినటువంటి దేవుడితో, యెహోవా దేవుడితో మనిషి జీవించాలి, నరుడు జీవించాలి అనేటటువంటి ఆశ, ప్రణాళిక, చిత్తము చేత దేవుడు ఏం చేశాడంటే ఆ నరుణ్ణి నిర్మించుకున్నాడు. ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున నరుణ్ణి చేసినట్లుగా మనం ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తున్నాం. అలానే ఆ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చూసినట్లయితే, యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నేల మట్టితో నిర్మించినటువంటి ఆ నరుడు తండ్రి అయినటువంటి దేవుని వాని నాసికా రంధ్రములో ఎప్పుడైతే ఆ జీవ వాయువును, అంటే దేవుని జీవ ఆత్మను, దేవుని వాయువును, దేవుడే కలిగి ఉన్నటువంటి ఆ జీవమును మనిషికి ఇచ్చినాడు, నరుడికి ఇచ్చినాడు, ఆ ఆది మానవుడికి ఇచ్చినాడు. అప్పుడు ఆ నరుడు జీవాత్మ ఆయను. మరణమే లేని, అనారోగ్యమే లేని, చీకు చింతలు లేని, శ్రమ లేని, ఎలాంటి పీడిత, ఎలాంటి అటువంటి గందరగోళాలు లేనటువంటి, సమాధానముతో కూడినటువంటి, శాంతితో కూడినటువంటి, నిత్య ఆనందముతో కూడినటువంటి జీవితమును నిత్యము జీవించేలాగున తండ్రి అయినటువంటి దేవుడు నరుని నిర్మించుకున్నాడు. అయితే అలా తను నిర్మించుకున్నటువంటి నరుడికి దేవుడిచ్చినటువంటి మొదటి ఆజ్ఞ ఏంటిది అంటే, మనం గనక ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం గనక మేము చూసినట్లయితే, దేవుడు ఇక్కడ అట్లా పలుకుతున్నాడు. ఏమనంటే, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి తండ్రి అయినటువంటి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నరుని ఎంతో ప్రేమతో నిర్మించుకున్నటువంటి దేవుడు తనకు ఎదుట ఒక ఆజ్ఞను ఉంచినాడు. ఏదేని తోటలో ఏదేని తోటలో ఒక మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును నువ్వు తినకూడదు, తింటే నిత్యముగా చచ్చెదవు అనేటటువంటి ఆజ్ఞను, మాటను ఆ నరునికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి మొదటి ఆజ్ఞ. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ మనిషికి ఇవ్వబడిందో, ఈ ఆజ్ఞ మనిషి మీద ఉందో, అప్పుడు ఈ ఆజ్ఞను విన్నటువంటిదిగా సాతాను, అపవాదిగా చెప్పబడుతున్నటువంటి సాతాను ఈ మాటను ఆధారముగా, ఈ మాటను ఆయుధముగా చేసుకొని నరుని జీవితంలోకి రావటం మనం చూస్తున్నాం. నరుని జీవితంలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వలను ఆ సాతాను కలిసి ఇది నిజమా అని అడిగి, మీరు చావనే చావరు, మీరు తిని దినమున నిత్యముగా దేవతల వలె ఉంటారు అని అబద్ధమాడి, దేవుడు ఏదైతే సత్యవంతుడైనటువంటి దేవుడు, ఇది తిన దినాన మీరు చచ్చిపోతారు అని దేవుడు సెలవిస్తే, అపవాది అయినటువంటి, అబద్ధికుడు అయినటువంటి సాతాను ఆ నరుని దగ్గరకు వచ్చేసి, నువ్వు తిను దినమున నిశ్చయముగా నువ్వు చావనే చావు అనేటటువంటి మాటను
ఆ సాతాను ఆ యొక్క మనిషికి చెప్పటం, అవ్వకు చెప్పటం, అవ్వ దానికి విధేయత చూపించి ఆ పండును తినటం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినటువంటి మనిషి, ఏదైతే దేవుడు తిను దినమున నువ్వు నిశ్చయముగా చచ్చెదవో అప్పటి వరకు మరణము లేనటువంటి వాడిగా ఉన్నటువంటి మనిషి ఈ పండును ఎప్పుడైతే తిన్నారో, దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, దేవునికి విధేయత చూపించుకోకుండా రెండవ మాటకు విధేయత చూపించి సాతానుకి చోటిచ్చి, సాతానుకి అవకాశం ఇచ్చి, సాతానికి విధేయత చూపించి వాని అబద్ధాలే నిజమని నమ్మి బ్రతికినారో అప్పుడు వాళ్ళ జీవితంలోకి మరణం వచ్చింది. మరణంతో పాటు రోగం వచ్చింది, రోగంతో పాటు శ్రమ వచ్చింది, శ్రమతో పాటు వ్యసనాలు వచ్చినాయి. చాలా దుష్ట జీవితము మనిషి జీవితంలోకి రావటం మనం చూస్తున్నాం. ఏదైతే తండ్రి అయినటువంటి దేవుడు మనిషి పట్ల కలిగి ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆలోచన, నిత్యము నాతో కలిసి జీవించాలి, నిత్యము నాతో కలిసి ఉండాలి అనేటటువంటి ఆ గొప్ప ప్రణాళిక, ఆ యొక్క ఆలోచనను ఆ యొక్క సాతాను ఏం చేసిందంటే అది జరగకూడదు. ఈ మనిషి అనేవాడు ఎప్పుడూ దేవుడితో కలిసి జీవించకూడదు. ఈ మనిషి అనేవాడు ఎప్పుడూ నిత్య జీవం కలిగి ఉండకూడదు. దేవుని ఆనందాన్ని పాడు చేయాలి, దేవుడు కలిగినటువంటి సంతోషాన్ని పాడు చేయాలి. దేవుని స్వరూపమందు నిర్మింపబడినటువంటి ఈ మనిషిని నేను పక్కద్రోవ పట్టాలి, ఇది నేను చెయ్యాలి అనే ఉద్దేశంతో మనిషి జీవితంలోకి చొరబడి మనిషిని ఆజ్ఞను అతిక్రమించేదిగా, పండును తినేవాడిగా చేసి మరణమే లేనటువంటి వాడికి మరణం వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనిషి జీవితంలోకి మరణం ఈ విధంగా వచ్చింది. అయితే మనిషి మరణిస్తాడు. మనిషి మరణిస్తే ఎక్కడికి వెళతాడు? దేవుడినికి దూరమయ్యి పాపము చేత జీవిస్తూ మరణించినటువంటి ప్రతి మనిషి ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్తాడు, నిత్య నాశనానికి వెళ్తాడు. ఇది వాక్యం సెలవిచ్చేదనమాట. మరి దీనికి సమాధానం కావాలి అంటే దేవుడు ఎంతో ఆశతో నిర్మించుకున్నటువంటి మనిషి, తండ్రి అయినటువంటి దేవుడు, ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడికి దూరం కావటం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టికి దేవుడు ఏం చేశాడంటే మనిషిని జ్ఞాపకం చేసుకున్నాడు. మనిషిని జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడంటే ఆ దేవుడే ఏం చేశాడు అంటే మనిషి రూపేణ తిరిగి భూమికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారి రూపాన తిరిగి భూమికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి మనవలే రక్త మాంసములో జీవించి ఆ మరణము మనం చూస్తాం. ఎక్కడంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనం గనక చదివినట్లయితే అక్కడ ఇట్లా రాయబడి ఉంటుంది. 12వ వచనం తర్వాత ఏమన్నా రాయబడి ఉందంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలిభాగుడైను అని వ్రాయబడి ఉంది. ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప దీవెన, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆశీర్వాదం. మనము మరణము చేత నశించవలసినటువంటి మనల్ని ఆ దేవాతి దేవుడే జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడి జీవించేటటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువారు మనవలే రక్త మాంసములో పాలిభాగస్తుడయ్యాడు. ఎందుకంటే మరణ బలము కలిగి ఉన్నటువంటి, ఎవరు మరణ భయము కలిగింది? అపవాది, సాతాను. వాని మరణ బలము కలిగినటువంటి వాడిని మరణము ద్వారానే నశింపచేయుటకు, మరణము ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారు జయించుటకు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానమును బట్టి ఇక మనము జీవితకాలమంతయు మరణమునకు భయపడాల్సిన అవసరం లేదు. మరణ దాస్యము అనే దాని కింద మనం బ్రతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగానైతే మరణమును జయించి తిరిగి లేచినాడో, యేసుక్రీస్తు ప్రభువారి నందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరణమును జయించి తిరిగి లేస్తారు. ఆయన యందు నిద్రించిన వారు తిరిగి లేపబడతారు. ఆయన యందు మరణించినను సరే తిరిగి మనం జీవింపజేసేటటువంటి శక్తి ఆయనలో ఉంది. ఆయన మనకు అనుగ్రహించాడు. ఏదైతే ఆది యందు దేవుడు మనిషి పట్ల కలిగినాడో ఆలోచన, నిత్యము మనిషి నాతో పాటు జీవించాలి, నాతో కలిసి ఉండాలి, నిత్య ఆనందము చేత, సమాధానము చేత, శాంతి చేత ఈ భూమిని ఏలుతూ సమస్తమును అనుభవిస్తూ ఆ మనిషి జీవించాలనే ఆశ చేత ఏదైతే దేవుడు మనిషిని నిర్మించుకున్నాడో, కానీ పాపము చేత దేవుణ్ణి ఆజ్ఞను అతిక్రమించి వచ్చినటువంటి ఈ మరణమును
దేవుడే సమాధానపరిచి, దేవుడే మనిషి రూపైన ఈ లోకానికి వచ్చి మరణము నుండి ప్రతి మనిషిని దేవుడు విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించి తిరిగి లేచినట్లుగా, మరణ భయము గలవాడైనటువంటి అపవాదిని ఓడింపజేసినట్లుగా, నాశనము చేసినట్లుగా సిలువ యందు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానమును బట్టి ఆయన దేవుడిగా మనం గుర్తిస్తున్నాం, ఆయన దేవుని సంబంధిగా మనం గుర్తిస్తున్నాం. ఇందును బట్టి మనం ఎంతో సంతోషించవలసిన వారమై ఉన్నాం. దేవుడు మహాకృపను, మనం కోల్పోయినటువంటి మనస్వరూపాన్ని, మనం కోల్పోయినటువంటి దేవుని రూపాన్ని, మనం కోల్పోయినటువంటి తండ్రితో సహవాసాన్ని, మనం కోల్పోయినటువంటి తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో ఆయన మరణించి తిరిగి లేపటాన్ని బట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి, ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు అని నమ్మటాన్ని బట్టి తిరిగి మనిషికి కోల్పోయినటువంటి ఆ నిత్య జీవము తిరిగి ఇవ్వబడింది. ఎందరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వాళ్ళందరూ నిత్య జీవానికి వారసులవుతారు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అపవాది వేసిన ఉచ్చులో చిక్కుకున్న వారిగా, అపవాది ప్రణాళికలో ఉన్నటువంటి వారిగా వారు నిత్య అగ్నికి వెళతారు అనేటటువంటిది దేవుని సందేశం మన ఎడల. ఇటు వాక్యాన్ని దేవుడు మనందరి ఎడల దీవింపజేయునుగాక. ఆమేన్.